ఈరోజు దేవుని వాగ్దానము. తన భక్తుల ప్రవక్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. కొందరు నా రహస్య జీవితం ఎవరికీ తెలియదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ అగ్ని వంటి నేత్రాలతో నిన్ను గమనిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు నిరంతరం నీవే ధ్యాస. నీవు చేసే ప్రతి క్రియను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నీ జీవితము ఆయన ఎదుట తెరిచిన పుస్తకము. తన ఎడల ప్రేమ ఆసక్తి కలిగిన వారి ప్రవర్తనను ఆయన కాయువాడు. వారు తమ మార్గంలో నుండి తొలగిపోకుండా ఆయన హెచ్చరిస్తాడు. దేవుడు తనకు అయిష్టమైన మార్గంను వెళ్ళి ఇశ్రాయేలును శపింపబూనుకున్న బిలామును వద్దని చెప్పిన అతడు ప్రభువునే ఒప్పింపజూస్తాడు. కానీ దేవుడు బిలాముతో రాజీపడక అతని ఒక మారు మార్గమందు అడ్డగిస్తాడు. చివరకు అతడు ఇశ్రాయేలును శపింపతలిచిన అతని నోట ఆశీర్వచనమే దేవుడు ఉంచాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా అడుగు వేసిన బిలాము దేవుని దర్శనము అనే గొప్ప వరాన్ని కోల్పోయినట్లు చూస్తాము. దేవుడు హెచ్చరించి హెచ్చరికలను గమనించి మన లోపాలు సరిచేసుకోవడం మనకి శ్రేయస్కరం. లేని ఎడల ఆయన ఇచ్చే వాటిని కోల్పోతాము. కనుక ఆయనకు సులువుగా లోబడే మనస్సు కలిగి ఉందాము. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.